నా మైండ్ ఎలా అయిపోయిందంటే ఎటన్నవో ఏమన్నా చెయ్యి, నా మైండ్ అంతా అటే అలా అయిపోయింది. ఆయన గురించి నా ఆలోచనలు, ఆయన గురించి తలంపులు, ఏది చూసినా సరే అందులో ఆయనే కనపడతాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఏదన్నా చూడు, ప్రతి పరిస్థితుల్లో ఆయన్ని గుర్తించుట, ఆయన కార్యాలను తలపోయిట. నువ్వు వాహనంలో వెళ్తున్నా, నువ్వు మనుషులతో కూర్చున్నా, ఏం చేస్తున్నా సరే ప్రధానమైన అంశం ఆరంభం నుంచి ముగింపు వరకు ఆయనే అయి ఉంటాడు. ఆయన చుట్టే తిరుగుతుంటాయి నా ఆలోచనలు. పరిణతి చెందిన బిడ్డల ఆలోచనలు అలా అయిపోతాయి. పరిణతి చెందిన బిడ్డల ఆలోచనలు అలా అయిపోతాయి. ఇప్పుడు చెప్పండి, 2 గంటలు, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ప్రార్థన, అలా ఉంటుందా ఇది? ఆహా, ప్రార్థన చేయాలి పొద్దున సాయంత్రం, ఇంకా మధ్యలో ఖాళీ దొరికితే, ఒకవేళ డే అంతా ఖాళీ అయితే డే అంతా ఆయనే. ఒకవేళ పని చేయాల్సి వస్తే పని చేస్తూ కూడా ఆయనే, ప్రయాణం చేయాల్సి వస్తే ప్రయాణం చేస్తూ కూడా ఆయనే. ఆ మెట్టికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళినప్పుడు వినండి, అలా వెళ్ళినప్పుడు ఇక నువ్వు ఎక్కడున్నా సరే ఆయన నీతో ఉంటాడు. ఎక్కడున్నా ఆయన నీతో ఉంటాడు. అహబు సముఖంలోకి వెళ్ళి ఏలియా అన్నాడు, అహబు సన్నిధిలోకి వెళ్ళి ఏలియా అన్నాడు, ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నానో యెహోవా జీవము తోడు, 3.5 సంవత్సరపు ఆకాశపు వర్షమే గాని మంచే గాని ఇశ్రాయేలు మీద కురవదు. జీవము గల దేవుణ్ణి విసర్జించి బయలు వైపుకు ప్రజల్ని మీరు తిప్పినందున మీకు, మీ మాట విని తిరిగిన ప్రజలకి ఈ కర్మ తప్పదు అని ఆ మాట పలికేటప్పుడు ఆయన వాడిన పదం ఏంటంటే, ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నాను అంటే అర్థం ఏంటి? వాస్తవానికి ఆయన ఉంది ఎక్కడ? దైవజనులారా, విశ్వాసులారా అందరూ చెప్పండి, ఆయన ఉన్నది ఎక్కడ? ఏలియా అహబు సముఖంలో ఉన్నాడు, అహబు సన్నిధిలో ఉన్నాడు. కానీ ఏమన్నాడు తెలుసా? ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నానో అంటే ఏలియాతో ఎవరున్నారు? నేను నీ ముందున్నాను అనుకుంటున్నావు, నాతో ఆయన ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉన్నాను. అబ్రహాముతో ఏమంటున్నాడు? అబ్రహామా, నా సన్నిధిని నడచుచు నిందారహితుడు అయి ఉండు అన్నాడు. నా సన్నిధిని నిత్యము నిలుచు భాగ్యము నీకిత్తును అన్నాడు. వాగ్దానంలో మరొక చోట ఆదికాండం 17 ఈ మాట అంటాడు. ఏలియా విషయం రాజుల మొదటి గ్రంథం 17 ఏలియా అహబుతో ఆ మాట అంటాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు మనుషులతో ఉన్నా సరే దేవుని సన్నిధి వాళ్ళతో ఉంది. ఇది భక్తిలో పరాకాష్ట అంటాను నేను. ప్రార్థనకు పోయినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేను కాదు, ప్రార్థన చేసేటప్పుడు అవసరమైన అడిగేటప్పుడు ఆయన నాతో ఉన్నాడు. నేను అక్కడి నుంచి లేచి విడి కార్యక్రమాల్లోకి వచ్చినా కూడా నా తలంపంతా ఆయనతోనే ఉంది కనుక ఆయన నాతోనే ఉన్నాడు. నువ్వు ఎంత టైం నీ మైండ్ని ఆయనకి ట్యూన్ చేసి పెడతావో అంత టైం ఆయన నీతో ఉన్నట్టే కాదు, ఉన్నాడంతే. ఇది కహానే కాదు, నిజంగా ఉన్నాడు. లేకపోతే ఏలియా ఎక్కడున్నాడు? ఎవరి సన్నిధిని నేను నిలిచి ఉన్నాను అంటాడేంటి? మందిరంలో ఏమైనా ఉన్నాడా? లేకపోతే ప్రార్థనలో ఏమైనా ఉన్నాడా? అహబుకు వార్నింగ్ ఇస్తున్నాడు, కానీ అక్కడ నిలబడి ఏమంటున్నాడు? ఎవరి సన్నిధిని నేను నిలిచి ఉన్నానో. చూస్తారా ఒక వచనం తీస్తే బాగుండు. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయుడు తిష్బీయుడైన ఏలియా అహబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము. అద్దుగో, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. అహబు ఎదుట నిలబడి దేవుని ముందు నిలబడ్డానంటాడేంది? ఎప్పుడైతే ఈ మెట్టుకు నువ్వు వెళ్తావో అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్న దేవుని సన్నిధి నీతోనే ఉంటుంది. తమ్ముడా, నువ్వు పనిచేసే స్థలంలో, నడిచే స్థలంలో, ప్రయాణం చేసే స్థలంలో, నువ్వు పనిచేసే పొలంలో, కంపెనీలో, నువ్వు జాబ్ చేసేటువంటి ప్రదేశంలో, నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే నీ తలంపుల్లో ఎప్పుడు కొన్ని ఆయనకి ట్యూన్ అయి ఉంటున్నాయి. దాన్ని బట్టి ఎప్పుడు ఆయన నీతోనే ఉంటాడు. మరి లేకపోతే ఏలియా చెప్పిన దానికి అర్థం ఏంటో మీరు చెప్పండి. నిత్యము ఆయన సన్నిధి ఎంతో ఉందంట.